ఫైనల్లీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ షిరిడి. అర్థమైంది పొద్దున్న లేచినందుకు. మా టైగర్ బాబు ఒక ఛాయ్ కోసం ఎంత కష్టపడుతుంది. ఎర్లీ మార్నింగ్ ఛాయ్ కోసం లైన్లో నిలబడ్డ టైగర్ అట్లీస్ట్ షిరిడీకి వచ్చినందుకు ఒక్క పని చేస్తాను, ఇచ్చే దగ్గర నిలబడ్డ టోకెన్ తీసుకోకుండా. ఫస్ట్ టోకెన్ తీసుకోవాలి టైగర్, తర్వాత ఇస్తారు. టైగర్ తీసుకున్నావా కాఫీ? ఏం తీసుకున్నావు? అట్లీస్ట్ రందిరిగో ఒక పని చేసిండ్రు రా వీటి షిరిడీకి వచ్చినందుకు. అరే 5 ఒకటేసారి ఎందుకు రా వాళ్ళకి ఇచ్చే, ఫ్రీగా పంచుతున్నాడు అని చెప్పి పుల్లర ప్యాకెట్లు ఎలా తెచ్చుకున్నాం. బ్రేక్ఫాస్ట్ 5 రూపీస్కి ఒకటి. చోలే కుల్చేలాగా మొత్తం అన్నే ఇగో సర్వం. వాడైతే ఇగో వీడైతే వరస్ట్ కాదు, 5 రూపాయలు పెట్టింది అంట అంతే. ఇట్లా చేస్తారా? మళ్ళీ ఇంకోసారి తీసుకొస్తాను బాబా బాబా మంచోడరా. ఇప్పుడు పోదామన్నాడు కదా శివాలయం. పోతున్నాం అయితే కృష్ణేశ్వర్. టైం ఎంత అయింది చూడు, కృష్ణేశ్వరికి అంటున్నాను. అది ఎంత దూరం ఉంది, ఏడికి పోయి ఎప్పుడు వస్తాం మనము? అది ఇంకా తెలియలేదు ఈ మనిషికి. ఆయన ఎప్పుడు నువ్వు నమ్ముడు అమ్మ, ఆయన బొచ్చడు 100 చెప్తాడు. ఆ 100 మొత్తం 100 అంటావా? నేనైతే పొద్దున్న 6 గంటలకే పోదామన్నా. ఇప్పుడు అమ్మకు ద్రోహం చేస్తున్నారు. ఎన్నో 300 కిలోమీటర్లు అదరు ఉంది కృష్ణేశ్వర్. అరే మీరు లేచి రారా పొద్దున? కాదు 300 కిలోమీటర్లు 100 ఈడికి 110 కిలోమీటర్లు ఉన్నవాడు చెప్పింది. నడు పన్నాడు మరి, నడు పోదాంబా. 110 2 గంటల్లో పోతాడు, 2 గంటలు వస్తాం, 2.5 గంటల్లో పోతాడు. 2.5 hours గుడికాడ దింపేస్తాడు. దర్శనం ఒక 1/2 an hour 40 minutes, ఇంకా ఎక్కువనే పట్టచ్చు. మళ్ళా పక్కనే ఎల్లోరా కేవ్స్ ఏమొద్దు, కేవ్స్ వద్దు, ఏమొద్దు ఇక గుడికే, నాకు గుడికే అంతే. నాకు ఈయన మొత్తం ఓన్లీ గుడే అంతే. గుడి గురించి ఇంకేం అవసరం లేదు. సైట్ సీయింగ్ వద్దు, పోయినామా వచ్చినామా ఇంటికి. అదైనా పోతున్నాం కదా ఈ రోజు, మళ్ళీ వేస్ట్ అయ్యి కదా మరి డే మొత్తం వేస్ట్ చేస్తున్నాం కదా. న్యూ ఇయర్లో ఫస్ట్ సోమవారం ఎట్లుండాలి? వెల్కమ్ టు ది బ్లాగ్. ఈరోజు మనం షిరిడీలో ఉన్నాం. షిరిడీ నుంచి ఈరోజు కృష్ణేశ్వర్ అవుతున్నాం. ఫస్ట్ దర్శనం ఆఫ్ 2026. యాక్చువల్గా ఫస్ట్ కాదు, ఇది ఫస్ట్ మండే ఆఫ్ 2026 కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం కోటలో షిరిడీ నుంచి. ఇది ఏంటిదిరా? ఇది ఓమ్ని కూడా కాదు, ఇది టెంపో ట్రావెలర్ వెళ్తాం. స్వరాజ్ మజా అంట. నువ్వు అద్దాలు పెట్టుకో, కంపెనీ అవసరం ఇప్పుడు పెట్టుకోరా అద్దాలు మంచిగా ఉన్నావు. కృష్ణేశ్వర్ పోయి తర్వాత ఆ నుంచి రిటర్న్ ఆర్టీసీ బస్సులు వచ్చేస్తాం మళ్ళీ షిరిడీకి. ఎందుకంటే ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది షిరిడీకి సాయంత్రం ఇవాళ మనకి ఆడుతుంది కదా షిరిడీ హారతి ఈరోజు, షేజ్ హారతి నైట్ ఈరోజు ప్లాన్ ఇది. మనం ఈరోజు టైగర్ బాబు అభిప్రాయం తెలుసుకున్నాం. చెప్పు టైగర్, తల పెట్టుకోరా, మంచిగా ఉన్నావు టైగర్. చెప్పు నీ ఎక్స్పీరియన్స్ ఏంది చెప్పు. పెట్టుకోరా అంటే చెప్పు టైగర్. మన టైగర్ బాబు తన అభిప్రాయాన్ని చెప్తాడు. ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకో. మేము ఫస్ట్ హైదరాబాద్ నుంచి బైక్ ఉంటుంది దర్శనం. అది అర్థమైన వాళ్ళు అవుతారు. కామెంట్ చేయండి. పృథ్వీ గారు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అంట. చెప్తా ఇక చెప్పు, స్టార్ట్ చెయ్యి. అరే నిన్న త్రయంబకేశ్వర్ ఎట్లా అని చెప్పు. మంచిగా పీస్ఫుల్గా అనిపించింది త్రయంబకేశ్వర్. ఫస్ట్ స్నానాలకు వెళ్ళాము.
ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చెప్పరా, ఏం జరిగిందో చెప్పకు. అటు చూసాంటే ఇటు చూడు చెప్పు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చెప్పు టైగర్. ఇట్ వాస్ గుడ్, వెరీ గుడ్, పీస్ఫుల్ ఉంది, ఒక మాటలో చూసేసి పీస్ఫుల్ ఉందండి. అయిపోయింది కదా దర్శనం, బాయ్. అయితే ఈరోజు మీకు టైం ఉంటే ఈరోజు నైట్ నేను ఒకటి షిరిడీలో మన ఫ్రీ అన్నదాన సత్రం తెలుగు వాళ్ళది, చిలకలూరుపేట వాళ్ళది అన్నదాన సత్రం ఉంది. వీళ్ళుంటే వాళ్ళతో కూడా ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా ప్లాన్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఎందుకు ఫ్రీగా అన్నదానం పెడుతున్నారు, ఇంత ఖర్చు పెట్టి ఎప్పటి నుంచి అంతా తెలుసుకుందాము. తెలుసుకుంటే వీలైతే వాళ్ళది కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే ఫైన్. నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం. మళ్ళీ ఏప్రిల్లో వస్తాను నేను షిరిడీకి. ఏమంటావు? అదే అంటున్నా. ఇప్పుడు గ్రహణేశ్వర్ స్కిప్ చేద్దాం. ఏమంటావు? లోకల్ షిరిడీలో తిరుగుదాము. షిరిడీలో తిరిగి రేపు నైట్ హారతికి పోయి భీమశంకర్ వెళ్ళిపోదాం. ఏమంటావు? దట్స్ ద బెస్ట్. వైకుంఠ ద్వారం ఏమంటుంది మరి? చెప్పు. ఇప్పుడు నీ ఒక్కడి మీద వాడు ఓకేటగా, వాడు ఓకేనే ఉన్నాడు. ఎవరో ఒకరు ఇట్లా ఉంటారు, ఒకరేమో క్యాన్సిల్ చేసేటట్టు, ఇంకోరేమో సక్సెస్ఫుల్ చేసేటట్టు. సక్సెస్ఫుల్ క్యాన్సిల్ అని కాదు కానీ టైం వేస్ట్ అవుతుంది. మనం ఆడదాకా పోయి మీరు ఈ ప్లాన్ ఉందంటే నేను పొద్దున 5:30కి లేవండి అంటే ఎవరు లేవలేదు. ఫస్ట్ నువ్వు నైట్ సరిగ్గా ప్లాన్ చేసి మిస్టర్ సరిగ్గా ప్లాన్ చేయకపోతే ఎట్లా? చూద్దాం. ఇప్పుడు అడిగి పోయి కృష్ణేశ్వర్ పోయి చూసి తర్వాత ఒకవేళ ఛాన్స్ ఉంటే మనము ఐదర్ ప్రైవేట్ ఇంకొకటి ఏదైనా ట్రాన్స్పోర్ట్ చూసుకోవాలి, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చూసుకొని వచ్చేద్దాం రిటర్న్. అంటే బస్సులే, ఇంకా ప్రైవేట్ పబ్లిక్ అని అంత రిచ్గా ఏమొద్దు. మరి అదే చేద్దాం కదా. అసలు చాలా లేట్ అయిపోతాయి కదా. ఏమంటారు? బైక్ తీసుకుందాం కదా. కృష్ణేశ్వర్ ఏప్రిల్లో పోదాం టైగర్, నేను తీసుకొస్తాను. టైగర్ ఓ టైగరు, అరే అనవసరంగా నైట్ హారతి స్కిప్ అవుతుంది రా, నా బాధ నాది. నిన్న పోయినావు కదా, ఏడ నిలబడ్డాం టైగర్ నిన్న. మళ్ళీ పోదాం. పొద్దుగాల ఉంటుంది. సరే మంచిగా గుర్తుపెట్టుకోరు ఇది. ఇప్పుడు రాత్రి కానీ హారతి స్కిప్ కావాలి, లేకపోతే మళ్ళీ నిన్నట్లే నేనైతే వద్దని భీమశంకర్ క్యాన్సిల్. సంబంధం లేదు చెప్తున్నా, నాకైతే సంబంధం. నేను ట్యూస్డే మార్నింగ్ మళ్ళీ హారతి టికెట్లు బుక్ చేసుకుని నీ మాట అది తీసుకొస్తా అంటుండు డ్రైవర్ గారు. అరే ఆడు ఎందుకు తీసుకొస్తాడ్రా, వాడు రాడు. తెస్తా అని చెప్తుండు. రాత్రి 10 అవుతుంది, వాంతో పాటు మొత్తం తిరిగి వస్తాయి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ప్యాకేజ్ అసలుకి? కృష్ణేశ్వర్, ఎల్లోరా కేవ్స్, హనుమాన్జీ టెంపుల్, భద్రమారుతి, అదే మినీ తాజ్మహల్. మినీ తాజ్మహల్ అవన్నీ తిరిగితే మనతో కాదు కానీ. లాస్ట్ జ్యోతిర్లింగం దర్శనం లైన్లో ఉన్నాం. మంచి దర్శనం అయింది ఈరోజు కృష్ణేశ్వర్లో. 2026లో బెస్ట్ దర్శనం ఇది. మొన్న త్రయంబకేశ్వర్లో కూడా అంత మంచి దర్శనం కాలేదేమో కానీ ఇక్కడ మాత్రం బెస్ట్ దర్శనం. గర్భగుడిలోకి వెళ్ళి ఒక 15-20 నిమిషాలు వెయిట్ చేసినాం, అక్కడనే ఉన్నాము. అభిషేకం కూడా చేసినాం మేము. ఇంకా మేము నెక్స్ట్ వీడియోస్ కూడా పెడతాం మీకు, కృష్ణేశ్వర జ్యోతిర్లింగం వీడియోస్ చూడండి.